హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై టీచింగ్ టాకీస్. ఈరోజు ఈ క్లాస్ ద్వారా మహాత్మా గాంధీ యూనివర్సిటీలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ కి సంబంధించి సాంస్క్రిట్ సబ్జెక్ట్లో క్వశ్చన్ పేపర్ ఎట్లా ఉంటుందో అండ్ వాటిలో మనం కొన్ని మీ మెటీరియల్లో లేనటువంటి క్వశ్చన్స్ ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో మిగిలిన యూనివర్సిటీలతో పోలిస్తే మహాత్మా గాంధీ యూనివర్సిటీ కొంచెం డిఫరెంట్ గానే ఆలోచిస్తుంది, డిఫరెంట్ గానే క్వశ్చన్ పేపర్ ఉంటుంది. సో మనం ఒకవేళ ఎవరి మెటీరియల్లోనైనా కనుక ప్రీవియస్ ఇయర్ పేపర్లు కనుక ఉంటే చూడండి, మీకే తెలుస్తుంది. సో ఏ విధంగా ఉంటుంది క్వశ్చన్ పేపర్ అని అంటే చూడండి, ఇక్కడ పార్ట్ ఏలో టోటల్ 8 క్వశ్చన్స్ ఉంటాయి. మహాత్మా గాంధీ యూనివర్సిటీ వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. సో మహాత్మా గాంధీ యూనివర్సిటీ వాళ్ళకి పార్ట్ ఏలో 8 క్వశ్చన్స్ ఉంటాయి. గతంలో ఒకసారి 5 రాసి ఒక్కొక్క దానికి 4 మార్కులు అన్నాడు. కానీ లాస్ట్ ఇయర్ పేపర్లో 4 రాస్తే చాలు, ఒక్కొక్కదానికి 5 మార్కులు అని చెప్పేసి అన్నాడు. కాబట్టి ఆయన మెన్షన్ చేస్తాడు పంచానాం అని అంటే 5కి, చతుర్నాం అంటే 4కి అని చెప్పేసి గుర్తించుకోండి. దాన్ని చదివి క్వశ్చన్ చదివి అక్కడ ఎన్ని రాయాలనేది అర్థం చేసుకొని రాయండి. రైట్, ఇక రండి క్వశ్చన్ లోకి. ఏముంది అని అంటే పార్ట్ ఏలో ఫస్ట్ క్వశ్చన్ ఏముంటుంది అని అంటే శ్లోకస్య అనువాదం కురుతా అని ఉంటది. శ్లోకస్య అనువాదం కురుతా అని ఒక శ్లోకం ఇస్తాడు. ఆ శ్లోకం ముదాభిషక్తుం వరదత్వం అర్హస్య అనే లెసన్ ఉంది మనకి, ఆ లెసన్ నుంచే వస్తుంది. సో ముదాభిషక్తుం వరదత్వం అర్హస్య అనే లెసన్ లో 16 శ్లోకాలు ఉన్నాయి. ఆ 16 శ్లోకాలలో ఏదో ఒకటి మాత్రమే అక్కడ అడుగుతాడు. దాన్ని తెలుగు లేదా ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేస్తే సరిపోతుంది అనమాట. అది క్వశ్చన్ నెంబర్ 1. రైట్, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ససందర్భం వ్యాఖ్యాత అని అంటాడు. ససందర్భం వ్యాఖ్యాత, సందర్భ సహిత వాక్యం రాయండి అని చెప్పేసి అనోటేషన్ రాయాలి. అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే హిమాలయో నామ నగాది రాజా అనే క్వశ్చన్ నుంచి గత లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ ఇట్లా అదే విధంగా అడగడం జరిగింది. కాబట్టి హిమాలయ నామ నగాది రాజా అనే లెసన్ లో ఉన్నటువంటి సందర్భాలు ఇస్తాడు, కానీ మీ మెటీరియల్లో ఎంత దేవులైనా అవి దొరకవు. కాబట్టి దీన్ని ఎట్లా అటెంప్ట్ చేయాలి అని అంటే ఆ క్వశ్చన్స్ అనేవి ఒక 3 క్వశ్చన్లు తప్ప మిగిలిన ఎన్ని క్వశ్చన్లు అనేవి మనకి ప్రతిపదార్థాలలో ప్రతిపదార్థాలు ఎలాగో చదువుతారు కదా. అయితే నేను సజెస్ట్ చేస్తున్న 1 to 10 ప్రతిపదార్థాలు సరిపోతాయి. వాటిలో నుంచే సెకండ్ లైన్స్, ఆ ప్రతిపదార్థాలలో ఉన్న 2 లైన్స్ లో నుంచి సెకండ్ లైన్ లో నుంచే సందర్భాలు అడుగుతాడు అనమాట. కాబట్టి ఎలాగో మీరు ప్రతిపదార్థాలు చదివేటప్పుడు కవి పరిచయం రాసే ప్రతిపదార్థం రాస్తారు, దాని భావం రాస్తారు. కాబట్టి ఆ కవి పరిచయము, ఆ భావము దీనికి ఆన్సర్కి వర్తిస్తాయి. ఒక్క సందర్భం మాత్రమే రాదు. సందర్భం ఏముంటుంది అని అంటే ఆ హిమాలయ నామ నగాది రాజా అనే పాఠ్య భాగంలో కాళిదాసు ఆ హిమాలయాలను వర్ణిస్తుంటాడు. కాబట్టి కవి కాళిదాసు హిమాలయాలను ఈ విధంగా వర్ణించాను అని తెలుగులో వాళ్ళు రాయొచ్చు. ద పోయెట్ కాళిదాస డిస్క్రైబ్స్ ద హిమాలయాస్ యాజ్ ఫాలోస్ అని చెప్పేసి ఇంగ్లీష్ లో రాయొచ్చు యానోటేషన్ కి. ఓకేనా? సో ఫస్ట్ కవి పరిచయము, ఆ తర్వాత నేను ఇప్పుడు చెప్పిన సందర్భం రాయాలి. ఆ తర్వాత మీరు ప్రతిపదార్థాలకు నేర్చుకున్నటువంటి మీనింగ్ ఉంది కదా, భావము, తాత్పర్యము, అది రాస్తే సరిపోతుంది. అది గుర్తించుకోండి. హిమాలయ నామ నగాది రాజా లెసన్ నుంచి తప్పకుండా సందర్భం వస్తుంది. రైట్, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ససందర్భం వ్యాఖ్యాత అంటాడు. ధర్మబద్ధోదవారిక లెసన్ నుంచి. అయితే మీ మెటీరియల్ ఏముంటుందంటే అది సెకండ్ క్వశ్చన్ గా ఉంటుంది. సో ఇక్కడ థర్డ్ క్వశ్చన్ గా అడగడం జరిగింది అనమాట. సో ఆ ఆర్డర్ మారినా మనకు తెలియదు, కానీ క్వశ్చన్ మీరు ఏ క్వశ్చన్ ఏ లెసన్ లో ఉందనేది మీరు ఐడెంటిఫై చేస్తే రాస్తారనమాట. ఓకేనా? సో లాస్ట్ ఇయర్ అంతకుముందు లాస్ట్ ఇయర్ ఇట్లా థర్డ్ క్వశ్చన్ గానే అడిగింది దాన్ని, ధర్మబద్ధోదవారిక లెసన్ లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అవి. ఓకే, మీ మెటీరియల్లో ఆ క్వశ్చన్ ఉంది. నెక్స్ట్ ఫోర్త్ది ససందర్భం వ్యాఖ్యాత అని అంటాడు. ఒక క్వశ్చన్ ఇస్తాడు. ఇది కృతజ్ఞే నాస్తి నిష్కృతి అనే లెసన్ లో ఉంటుంది అనమాట. సో సేమ్ యాస్టిస్ మళ్ళా కృతజ్ఞే నాస్తి నిష్కృతి అనేది మీకు మీ మెటీరియల్లో 5th క్వశ్చన్ గా ఉంటుంది. 5th క్వశ్చన్ అని అంటే జస్ట్ శ్లోకం ఇస్తాడు, దాని భావం రాయమని చెప్పేసి మీ మెటీరియల్లో ఉంటుంది. కానీ ఇక్కడ సందర్భ సహితం రాయమంటాడు. కాబట్టి దీనికి కూడా అక్కడ కవి పరిచయం ఉంటుంది, భావం ఉంటుంది కదా, దానికే మనం అడిషనల్ గా సందర్భం యాడ్ చేస్తామన్నమాట. ఇది ఓకేనా? సందర్భం ఏమొస్తుంది అని అంటే అక్కడ శ్లోకాలన్నిటికీ ఎక్కడ వస్తున్నాయి అని అవి అని అంటే మనకి కన్వర్జేషన్ లో వస్తున్నాయి. కన్వర్జేషన్ ఏటికి మధ్య జరుగుతుంది? క్రొకడైల్ కి మంకీకి జరుగుతుంది. కాబట్టి మొసలి మరియు వానరముల మధ్య సంభాషణ ఈ విధంగా జరిగిన అని తెలుగు వాళ్ళు రాయొచ్చు. ద కన్వర్జేషన్ బిట్వీన్ క్రొకడైల్ అండ్ మంకీ యాజ్ ఫాలోస్ అని ఇంగ్లీష్ వాళ్ళు రాయొచ్చు. అది అనోటేషన్. ఓకేనా? సందర్భం. మిగిలిన కవి పరిచయం పైన మీరు ఆల్రెడీ ఉంటుంది, అండ్ భావం అనేది ఆ శ్లోకానికి భావమే ఉంటుంది. సో ఈ క్వశ్చన్ కూడా మీరు రాయొచ్చు. రైట్, నెక్స్ట్ వీలైతే నేను ఈ 2 క్వశ్చన్లకు హిమాలయ నామ నగాది రాజా అండ్ కృతజ్ఞే నాస్తి నిష్కృతి అనే 2 లెసన్లకు సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ అయితే నేను ఒక వీడియో ద్వారా గతంలో ఎక్స్ప్లెయిన్ చేసే ఉన్నాను. వీలైతే చూడండి. క్వశ్చన్ నెంబర్ 3 and 4 అని ఉంటుంది అక్కడ, చూడండి. రైట్, నెక్స్ట్ 5th శ్లోకం పూరయత అని అంటాడు. ఒక శ్లోకాన్ని పూరించాలి. మనం ఆల్రెడీ క్వశ్చన్ నెంబర్ 3 ఉంటుంది అది మీ మెటీరియల్లో. క్వశ్చన్ నెంబర్ 3లో ఒక 10 శ్లోకాలు ఉంటే వాటిలోంచి ఏదో ఒకటి వస్తుంది, దాన్ని కంఠస్థం చేసి ఫిలప్ చేయడమే అనమాట. సో ఇది శ్లోకాన్ని పూరించడం. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి. 6th క్వశ్చన్ కూడా లింగ వచన విభక్తి ప్రత్యబీజానిత అని అంటాడు.
లింగ వచన విభక్తి ఎందులో వస్తాయి శబ్దాలలో. సో మనం నేర్చుకున్నటువంటి శబ్దాల లోపల నుంచి బాక్స్ లోపల నుంచి ఒక 4 పదాలు ఇస్తాడు. ఆ 4 పదాలని అది ఏ లింగ శబ్దము, ఏ వచనంలో ఉంది ఆ పదం, ఏ విభక్తిలో ఉందో అనేది రాయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. కాబట్టి ఈ 6th క్వశ్చన్ అనేది శబ్దాలకు రిలేటెడ్ క్వశ్చన్. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి. సంధి విఘటయత. సంధిని విడగొట్టండి. పేరు అక్కర్లేదు, సంధి జస్ట్ ఇచ్చినటువంటి కలిపి ఉన్నటువంటి పదాలని విడగొట్టండి అంటాడు. 4 పదాలు ఇస్తాడు. ఆ 4ని మనం విడగొడితే సరిపోతుంది అనమాట. ఇది సంధులకు సంబంధించినటువంటి క్వశ్చన్. నెక్స్ట్ ఇగో వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోండి, చాలా సింపుల్ కూడాను. అయితే మీ మెటీరియల్లో దీని ఆన్సర్ ఉండదు, కానీ నేను దీన్ని కూడా ప్రొవైడ్ చేస్తాను ఈ వీడియో తర్వాత. సో ట్రాన్స్లేషన్ ఇన్ తెలుగు ఆర్ ఇంగ్లీష్, జస్ట్ ఒకటే లైన్ ఇస్తాడు, దాన్ని తెలుగు లేదా ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేయాలి. సాంస్క్రిట్ లో ఉన్నటువంటి క్వశ్చన్ అది, దాన్ని సాంస్క్రిట్ లైన్ ఇస్తాడు. మనకు 25 క్వశ్చన్స్ ఏమో ఉన్నాయి మెటీరియల్ బుక్ లో, టెక్స్ట్ బుక్ లో, మెటీరియల్ లో ఉండవు. ఆ టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి ఆ 25 ట్రాన్స్లేషన్స్ ని జస్ట్ తెలుగు లేదా ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇక్కడైతే ఒకటే లైన్ అడుగుతాడు, ఒకటే లైన్ క్వశ్చన్ అది, ఆ సింగిల్ లైన్ కే 5 మార్క్స్ వస్తుంది. ఓకేనా. ఇది ట్రాన్స్లేషన్ కి సంబంధించి సంస్కృత సంభాషణ అభ్యాస అనే దాంట్లో ఉంటుంది అనమాట ఇది. రైట్. ఇది మనకు పార్ట్ ఏలో ఉన్నటువంటి 8 క్వశ్చన్. వాటిలో మనం ఏవైనా 4 రాయాలి. అక్కడ పంచానామం అంటే 5 రాయాలి, చతుర్నామం అంటే 4 రాయాలని గుర్తుంచుకోండి. రైట్. నెక్స్ట్ పార్ట్ బి విషయానికి వస్తే 4 రాయాలి, ఒక్కొక్క దానికి 15 మార్కులు చొప్పున 60 మార్కులు ఉంటాయి అవి. ఓకేనా. ఇక్కడ మీ మెటీరియల్లో 7th క్వశ్చన్ నుంచి స్టార్ట్ అవుతుంది పార్ట్ బి, ఇక్కడ మాత్రం 9th క్వశ్చన్ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి 9th లో ఏముంటుంది మనకంటే ప్రతిపదార్థాలు ఉంటాయి. ఆ ప్రతిపదార్థాలు A9A అని ఉంటుంది. అక్కడ 1, 2 ఇస్తాడు, 2 మాత్రమే, 1, 2 అని ఇక్కడ నెంబర్ జస్ట్ మీకు అర్థం కావడం కోసం ఇచ్చిన. 9th Aలో 2 శ్లోకాలు ఇస్తాడు, అవన్న రాయాలి అథవా లేదా. బిలో 2 ఇస్తాడు, ఆ బిలో అన్న రాయాలన్నమాట. సో ఏలో 2 అయినా రాయాలి లేదా బిలో 2 అయినా రాయాలని గుర్తించుకోండి ప్రతిపదార్థాలు. ఓకేనా. అయితే ఒరిజినల్ ప్యాటర్న్ ప్రకారం ఏముంటుందంటే 4 శ్లోకాలు ఒక దగ్గర ఇచ్చేస్తాడు, ఏవైనా 2 రాయండి అని అంటాడు. కానీ మహాత్మా గాంధీ ఇట్లా ఇస్తారనమాట, 2 ఏలో అన్న 2 రాయాలి లేదా బిలో 2 అయినా రాయాలి అని చెప్పేసి. ఓకేనా. నెక్స్ట్ కంపల్సరీగా నేర్చుకోవాలి మీరు ప్రతిపదార్థాలు 1 to 10 బరాబర్ నేర్చుకుంటే సరిపోతాయి, 1 to 10 సరిపోతాయి మీకు. ఓకేనా. నెక్స్ట్ 10th క్వశ్చన్. 10th క్వశ్చన్ లో ఏ లేదా ఫస్ట్ ఏ అనొచ్చు, ఫస్ట్ అనొచ్చు, లేదా బి అంటే రెండవ అనొచ్చు, అట్లా కూడా. సో నిబంధ ప్రశ్న అడుగుతాడు అన్నమాట. ఇక్కడ నిబంధ ప్రశ్న అంటే లాంగ్ ఆన్సర్ అనమాట. కృతజ్ఞే నాస్తి నిష్కృతి, డ్యామ్ షూర్ క్వశ్చన్, అది కంపల్సరీ అడుగుతాడు. ఓకేనా. అది 10th లో ఫస్ట్ క్వశ్చన్, కృతజ్ఞే నాస్తి నిష్కృతి నుంచి లాంగ్ ఆన్సర్ అడుగుతాడు. అదన్న రాయాలి లేదా అథవా అంటే లేదా. బిలో ధర్మబద్ధోద వారికి అనే లాంగ్ ఆన్సర్ అడుగుతాడు. ఈ 2 కూడా ఒకటే దగ్గర అడుగుతాడు, 2 కూడా డ్యామ్ షూర్ క్వశ్చన్స్ అవి కంపల్సరీ వస్తుంది. ఏదో ఒకటి నేర్చుకున్నా సరిపోతుంది మనకి. ఓకేనా. నెక్స్ట్ 11th క్వశ్చన్ చూడండి. 11th క్వశ్చన్ లో యశాధర్మ సనాతన అనే లెసన్ ఉంది మనకి. ఆ శ్లోకాలకు సంబంధించి క్వశ్చన్ నెంబర్ 3 లో వస్తుంది పార్ట్ ఏలో. మీకు ఇక్కడైతే 5 లో అడిగింది, కానీ మీ బుక్ లో 3 లో ఉంటుంది. ఆ శ్లోకాలకు మీనింగ్స్ అన్నమాట అవి, వాటి అన్నింటిని కలిపేస్తే లాంగ్ ఆన్సర్ రూపంలో వస్తుంది. సో ఇది యశాధర్మ సనాతన అనేది లాంగ్ ఆన్సర్, తప్పకుండా మహాత్మా గాంధీలో అడిగినటువంటి క్వశ్చన్ అడుగుతారు కూడాను. ఓకే. అదన రాయాలి లేదా దానికి బిలో 11th బి శబ్దాలు ఇస్తాడు, 4 శబ్దాలు ఇస్తాడు, ఏవైనా 2 రాయాలి. 4 శబ్దాలు ఇస్తాడు, ఏవైనా 2 రాయాలి. ఓకేనా. సో ఇక్కడ 11th క్వశ్చన్ గమనించండి. నేనైతే శబ్దాలు ప్రిఫర్ చేస్తా, ఎందుకంటే ఈ అన్ని స్టోరీ కాదు, ఇది యశాధర్మ సనాతన, అన్ని శ్లోకాల మీనింగ్స్ గుర్తించుకోవాలి. ఒకవేళ గుర్తుకు లేకపోతే మీరు ప్రతిపదార్థ శబ్దాలు రాసుకుంటే సరిపోతుంది అనమాట. రైట్. నెక్స్ట్ 12th బిట్. 12th బిట్ చూడండి, లాస్ట్ బిట్. అందులో పంచానాం సంధి సందత్త అని అంటాడు. 10 శబ్దాలు, సంధి నామ నిర్దేశక పూర్వకం, ఇక్కడ సంధి పేరుతో సహా 10 శబ్దాలు ఇస్తాడు సంధులకు సంబంధించి. ఆ 10 కలపాలి, సందత్త అంటే కలపాలి, సంధి పేరు కూడా రాయాలి. ఓకేనా. 10లో 5 రాయాలి. పంచానం 10 ఇస్తాడు, పంచానం అంటే 5 మాత్రమే రాయాలి. ఒక్కొక్క దానికి 3 మార్కులు చొప్పున 15 మార్కులు వస్తాయి. సో అదన్న రాయాలి. లేదని అంటే మళ్ళీ సేమ్ 20 మార్కులకు సంబంధించిన క్వశ్చన్ దీని తర్వాత వీడియోలో చెప్తాను. అథవా లేదా బి 12th బి ఏమంటాడు, ట్రాన్స్లేట్ ఇన్ తెలుగు ఆర్ ఇంగ్లీష్. సేమ్ ఇంతకుముందు అడిగినట్లుగానే ఒక 8 క్వశ్చన్లు అడిగితే ఒక 5ని మాత్రమే ట్రాన్స్లేట్ ఇన్ తెలుగు ఆర్ ఇంగ్లీష్ అని అంటాడు. జస్ట్ సింగిల్ లైన్ ఆన్సర్లు అవి, 5 లైన్ రాస్తే మీకు 15 మార్కులు వస్తాయి అనమాట. ఇది ట్రాన్స్లేషన్, అదే సంస్కృత సంభాషణ అభ్యాసకు సంబంధించి. సో జస్ట్ 25 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 25 లో నుంచే ఇక్కడ పార్ట్ బిలో 15 మార్కులు, పార్ట్ ఏలో 5 మార్కులు కలిపి మొత్తం మీకు 20 మార్క్స్ అయితే వస్తాయి. అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.